జిల్లా కలిదిండిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఎవరి భూమి వారికే చెందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. 2879 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలను 1090 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కైకలూరు నియోజకవర్గంలోని వైవాక, ఉనికిలి, గురవాయిపాలెం, భాస్కరరావుపేటకు చెందిన లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు. సెక్షన్ 22A కింద ఉన్న భూ యాజమాన్య హక్కుకు సంబంధించిన అన్ని ఇబ్బందుల్ని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకోవడంతో పాస్బుక్ల పంపిణీకి మార్గం సుగమమైంది. సీఎం చంద్రబాబు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:35 వరకు కలిదిండిలో ఉంటారు. ప్రజావేదిక, రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తల సమావేశం కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, కూటమి నేతలు, జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. సీఎం చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ కూటమి నేతలు పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక ఉదయం 10:45 కలిదిండి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్కు హెలికాప్టర్లో చేరుకోనున్న సీఎం చంద్రబాబు 11 గంటలకు కలిదిండి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుంటారు. 11 గంటల నుంచి 11:45 వరకు రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహిస్తారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారాల దిశగా చర్యలు చేపడతారు. ఆ తర్వాత కలిదిండిలో ప్రజావేదిక వద్దకు చేరుకుంటారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శిస్తారు. ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 2:05 వరకు ప్రజావేదిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఇక మధ్యాహ్నం 2:55 వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలో పార్టీ శ్రేణులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 4:25 వరకు క్యాడర్ సమావేశాల్లో పాల్గొని వారికి దిశానిర్దేశం చేస్తారు. ఇక సాయంత్రం 4:35 కలిదిండి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి 4:40 హెలికాప్టర్లో తిరిగి ఉండవల్లి నివాసానికి బయలుదేరుతారు. ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు కలిదిండిలో పర్యటించనున్నారు. మార్కెట్ యార్డ్లో పార్టీ క్యాడర్తో కూడా సీఎం చంద్రబాబు మీటింగ్ ఉండబోతోంది. అయితే ఈరోజు సుదీర్ఘంగా అక్కడ పర్యటించనున్నారు. ఏలూరు జిల్లా కలిదిండిలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కలిదిండిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి లబ్ధిదారులతో కూడా పట్టాదారులకు అన్ని పట్టాలు పంపిణీ చేయనున్నారు. 1090 మంది లబ్ధిదారులకు పాస్బుక్లు పంపిణీ చేయనున్నారు సీఎం. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సుమిత్ర, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలోని కైకలూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలకు సంబంధించి కూడా గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి 22A భూములకు సంబంధించి ఏలూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా ఆ భూముల విడుదలకు చెప్పాల్సిన అంశాల గురించి గత కొద్ది నెలల నుంచి తీసుకోవడం జరిగింది. దాదాపు 2000 ఎకరాలకు సంబంధించి 1300 రైతులకు సంబంధించి పాత పుస్తకాలు రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడినటువంటి పర్మనెంట్ పాస్ పుస్తకంలో మంజూరు చేసేలా ఈరోజు చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ పాస్ పుస్తకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు.